60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల యంగ్స్టర్స్ లాగా మెరిసేటువంటి చర్మ సౌందర్యాన్ని ఇచ్చే ఈ న్యాచురల్ బ్లీచింగ్ రహస్యం ఏంటో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. చర్మం పైన వచ్చేటువంటి నల్ల మచ్చలకు కేవలం కాలుష్యం మాత్రమే కారణం అనుకుంటున్నారా? ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా అసలు సమస్య శరీరంలో ఉండేటువంటి పిత్త దోషం, అలాగే రక్త అశుద్ధి వల్లనే కలుగుతూ ఉంటుంది. లోపల పొర నుంచి చర్మాన్ని శుద్ధి చేసి ముఖ వర్చస్సును పెంచే ఆయుర్వేద బంగారు తైలం తాలూకు విశేషాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. అర్జున బెరడు, కుంకుమ తైలం లాంటి అద్భుతమైన ఆయుర్వేద ట్రీట్మెంట్స్ నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఈ మొండి మచ్చల్ని ఆ కూకటి వేళతో సహా తొలగించేయచ్చు. ఇది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, అలాగే నివారణ పద్ధతులు, ఆయుర్వేద వ్యూహాలు మొత్తం తెలుసుకుందాం. మన శరీరం ఒక అద్భుతమైనటువంటి యంత్రం, కానీ ముఖం పైన వచ్చేటువంటి చిన్న మచ్చ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒక సర్వే ప్రకారంగా భారతదేశంలో 40 ఏళ్లు పైబడిన వాళ్ళలో దాదాపుగా 70% మంది ఏదో ఒక రకమైన చర్మ సమస్యతో, ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు. చాలామంది ఖరీదైనటువంటి క్రీములు, లేజర్ ట్రీట్మెంట్ల వెనక పరుగులు తీస్తున్నారు. కానీ అవి చర్మం పైన ఉన్న పై పొరని తాత్కాలికంగా తొలగించి మెరిపిస్తాయే తప్ప లోపల సమస్యని పరిష్కరించలేవు. నిజానికి మన వంటగదిలో ఉండేటువంటి సామాన్యమైన వస్తువులతోటే 60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల యంగ్స్టర్స్ లాగా ఉండేటువంటి చర్మ సౌందర్యాన్ని పొందడం సాధ్యమే. నేటి ఉరుకుల పరుగుల జీవితం, అలాగే మితిమీరిన కాలుష్యం, ఎండలో తిరగటం, ఇంకా రసాయనాలతో కూడినటువంటి సౌందర్య సాధనాల వాడకం, వీటన్నిటి వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. సాధారణంగా ముఖం పైన నల్లటి మచ్చలు, అలాగే కంటి కింద ఈ డార్క్ సర్కిల్స్, ఇంకా చర్మం పొడిబారటం, ఇలాంటి సమస్యలు వయసు పెరిగే కొద్దీ కూడా సాధారణం అనుకుంటూ ఉంటాం. కానీ సరైనటువంటి పోషణ, అలాగే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అంటే ప్రకృతి చికిత్సలు ఇలాంటివి అందించామనుకోండి, చర్మకణాలు రీజువనేషన్ అంటే స్కిన్ సెల్ రీజనరేషన్ అనేది సాధ్యమే. స్పీడప్ చేయొచ్చు, అంటే చర్మాన్ని మళ్ళీ యవనంగా మార్చొచ్చు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇంట్లోనే ఉంటూ చర్మారోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, మచ్చలను ఎలా తొలగించుకోవచ్చు, వీటన్నిటి శాస్త్రీయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదం ప్రకారంగా చర్మ సమస్యలు ప్రధానంగా పిత్త దోషం, అలాగే రక్తధాతు తాలూకు అశుద్ధి వల్ల కలుగుతూ ఉంటాయి. మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు శరీరంలో వేడి అంటే పిత్తం పెరిగినప్పుడు అది ముఖం పైన వ్యంగం అంటే మచ్చలాగా ఆ రూపంలో కనిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా చెప్పాల్సి వస్తే చర్మాన్ని ఒక అద్దంలాగా మనం భావించాలి. ఇది మన అంతర్గత ఆరోగ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. చర్మానికి రంగునిచ్చేటటువంటి భ్రాజక పిత్తం సమతుల్యంగా ఉన్నప్పుడే ముఖం ఆ వర్చస్సుతోటి వెలిగిపోతుంది. మంజిష్ట, చందనం, ఇంకా పసుపు ఇలాంటి మూలికలు చర్మాన్ని లోపల నుంచి శుద్ధి చేసి కాంతిని ప్రసాదిస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. నల్ల మచ్చల నివారణకు సహజసిద్ధమైన మార్గాలు ఏమిటి, ఇది ముందు మనం తెలుసుకోవాలి. ముఖం పైన ఈ నల్ల మచ్చలు ఏర్పడటానికి ప్రధాన కారణం మెలనోన్. ఇప్పుడు మనకి మెలనిన్ అనేటువంటి ఒక పిగ్మెంటేషన్. ఇప్పుడు మనకి ఇది పుట్టుమచ్చలకి కూడా ఈ మెలనినే కారణం. ఇక్కడ మెలనిన్ అనేది ఒకే చోట పెరిగిపోవడం అనేది హైపర్ పిగ్మెంటేషన్కి కారణం. దీన్ని నివారించడానికి బంగాళదుంప రసం ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. బంగాళదుంపలో ఉండేటటువంటి కటకోలెస్ అనేటటువంటి ఒక ఎంజైమ్ చర్మం పైన ఉండేటువంటి ఆ నలుపుని తొలగించి సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడాలి? ఒక చెంచాడు బంగాళదుంప రసాన్ని సిద్ధం చేసుకోండి. అంటే పచ్చి బంగాళదుంపని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే తురిమి కానీ దంచి మళ్ళీ గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. ఇలాంటి ఒక చెంచాడు బంగాళదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం కలపండి. మచ్చలు ఉన్న చోట రాయండి. కొన్ని రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటే. అయితే నిమ్మరసం వాడేటప్పుడు చర్మం మరీ సెన్సిటివ్గా ఉంటే జాగ్రత్త పడండి. ఇలాగే ఇంకొక రెమెడీ ఉంది, కలబంద, అలోవెరా. ఇది చర్మానికి చలవ చేస్తుంది. చలవ చేయటమే కాదు, దాంట్లో ఉండేటటువంటి అలోయిన్ అనేటువంటి ఒక పదార్థం మెలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. రాత్రి పడుకునే ముందు తాజాగా సేకరించినటువంటి కలబంద గుజ్జుని ముఖానికి పట్టించండి. తాజాగా సేకరించడం అంటే కలబంద తాలూకు ముదురు ఆకుని తీసుకొని కట్ చేసి దాన్ని సైడ్స్ కట్ చేసి ఆ రంభంలో ఎడ్జ్ లాగా ఉంటుంది కదా, పైన కింద ఆ తోలు తొలగించేసి లోపల గుజ్జుని చెంచాతో గీరి సేకరించండి, లేదా స్ప్లిట్ చేసి కూడా సేకరించవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫ్రెష్గా తీసుకొని ముఖానికి పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకుంటూ ఉండండి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది, ముడతలు తగ్గుతాయి. ఇది చర్మానికి అవసరమైనటువంటి తేమను అందిస్తుంది. లోపల పొరని అంటే కేవలం పైపైనే కాకుండా లోపల పొర వరకు కూడా ఇది పోషణని అందిస్తుంది.
ఇక ఆహార నియమాలు, జీవనశైలి పాత్ర గురించి మనం మర్చిపోకూడదు. కేవలం పైన రాసేటువంటి క్రీమ్లే కాకుండా మనం తీసుకునేటువంటి ఆహారం కూడా ఈ చర్మ సౌందర్యంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఉసిరి, నిమ్మ, నారింజ లాంటి పండ్లు ఈ కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజన్ అనేది ఏమిటి? చర్మాన్ని బిగుతుగా ఉంచేటువంటి ఒక ప్రోటీన్. ఇది తక్కువైందనుకోండి చర్మం వేలాడుతూ ఉంటుంది, ముడతలు పడుతూ ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం ఒక 3-4 లీటర్ల నీళ్లు తాగటం వల్ల శరీరంలో వ్యర్థాలు, చెమట అలాగే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోయి చర్మం ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాగే కొల్లాజన్ ఇంప్రూవ్ అవుతుంది. తీపి పదార్థాలు, వేపుళ్ళు, ఇంకా అతిగా మసాలాలు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. ఇలా తగ్గించడం వల్ల రక్తంలో టాక్సిన్స్ చేరకుండా చూసుకోవచ్చు. రాత్రిపూట సరైన నిద్ర కనీసం 8 గంటలన్నా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో చర్మ కణాలు మళ్ళీ పుంజుకోవడానికి ఈ నిద్ర సహాయపడుతుంది. ఒత్తిడి వల్ల కూడా చర్మం పైన నలుపు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా ధ్యానం ఇలాంటివి చేస్తుంటే ముఖంలో ఆ తెలియని ప్రశాంతత, మెరుపు అనేది వస్తాయి. ఇక ఈ సమస్య మరీ మొండిగా ఉంటే చక్కటి ఆయుర్వేద ఔషధ చికిత్సలు ఉన్నాయి. వీటిని మీరు తీసుకోవచ్చు వైద్య సలహాతోటి. ఇలాంటి మెడికల్ ట్రీట్మెంట్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఎవరికైనా గుర్తుకు రావాల్సింది ద బెస్ట్ మెడిసిన్ ఒకటి ఉంది. ఇదే కుంకుమాది తైలం. ఆయుర్వేదంలో దీన్ని బంగారు తైలం అని కూడా పిలుస్తారు. ఇది కుంకుమాది లేపం అన్న పేరుతో కూడా దొరుకుతుంది మీకు. ఇందులో కుంకుమ పువ్వు, చందనం, ఇంకా మంజిష్ట ఇలాంటి 26 రకాల మూలికలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు 3-6 చుక్కల ఈ నూనెని ముఖం పైన వేసి వలయాకారంలో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇది చర్మం పైన ఉన్న మచ్చలను తొలగించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచి యవ్వనమైన కాంతిని ఇస్తుంది. దీన్ని రాత్రిపూట మాత్రమే వాడాలి. అలాగే కనీసం ఒక 30 నిమిషాల పాటు చర్మం పైన ఉండనివ్వాలి. మంజిష్టాది కషాయం గురించి కూడా మరీ మనం చెప్పుకోవాలి. ఇది అంతర్గతంగా తీసుకునే ఒక ఔషధం. ఈ మంజిష్ట చర్మాన్ని శుద్ధి చేసి ఒక గ్లోనిస్తుంది. ద బెస్ట్ మూలిక అని చెప్పొచ్చు మంజిష్ట గురించి. 15-20 మిల్లీలీటర్ల కషాయాన్ని దీనికి ఈక్వల్గా సమాన పరిమాణంలో నీటితో కలిపి ఉదయం అలాగే సాయంత్రం కూడా భోజనానికి ముందు తీసుకోవాలి. ఇది రక్తంలో ఉండేటువంటి దోషాలను తొలగించి చర్మం పైన వచ్చేటటువంటి అలర్జీలు, ఇంకా నల్ల మచ్చలు ఇలాంటి వాటిని మూలం నుంచి ఇది నయం చేస్తుంది. వర్ణలేపం అని ఒక పేరుకు తగ్గట్టుగా మంచి వర్ణాన్ని ఇస్తుంది. ఇది చందనం, తుంగగడ్డలు, ఇంకా పద్మకాది మూలికలతో తయారైనటువంటి ఈ లేపనాన్ని పాలు లేదా రోజ్ వాటర్ అంటే గులాబీ జలంతో కలిపి ముఖానికి ప్యాక్లాగా వేసుకోవాలి. ఇది అష్టాంగ హృదయకారుడు చెప్పినటువంటి ఒక మంచి మెడిసిన్. దీన్ని ఒక 20 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఆరిన తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోవాలి. ఇది చర్మానికి సహజమైన రంగుని అంటే వర్ణాన్ని ఇస్తూ సూర్యరశ్మి వల్ల కలిగేటువంటి నలుపుని, ట్యాన్ని తగ్గిస్తుంది. అలాగే తెల్లమద్ది బెరడుతో తయారు చేసే అర్జున త్వక్ లేపం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మద్ది చెట్టు బెరడు పొడిని తేనెతో కలిపి మచ్చలున్న ప్రాంతంలో రాసుకోవాలి. అర్జున చెట్టు బెరడులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు చర్మ కణాల క్షీణతని అడ్డుకుంటాయి. వారానికి ఒక 2 సార్లు ఈ రకంగా చేస్తుంటే మొండిగా ఉన్న మంగు మచ్చలు క్రమంగా వెలిసిపోతాయి. ఏలాది తైలం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఆధారంగా తయారైన ఈ తైలం అనేది ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. స్నానానికి ఒక అరగంట ముందు దీన్ని ఆ మచ్చ మీద అప్లై చేసి సున్నితంగా నలుగు పెట్టుకోవాలి. చర్మం పైన ఉండేటువంటి మృతకణాలు తొలగిపోయి చర్మం పట్టులాగా మెరుస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. సౌందర్యం అనేది కేవలం బయట కనిపించే ఒక మెరుపు మాత్రమే కాదు. ఇది మన ఆరోగ్యం అలాగే ఆహారం తాలూకు అలవాట్ల తాలూకు ఒక మంచి కలయిక. మన ఇంట్లో దొరికేటటువంటి సహజమైన వస్తువులు అలాగే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ నిదానంగా పనిచేసినప్పటికీ కూడా ఇవి శాశ్వతమైన అలాగే దుష్ప్రభావాలు లేని ఫలితాన్ని ఇస్తాయి. క్రమం తప్పకుండా చేసుకునేటువంటి ఈ ప్రయత్నాలు మీ చర్మాన్ని వయసుతో సంబంధం లేకుండా కాంతివంతంగా ఉంచుతాయి. ప్రకృతి ఇచ్చిన వరాల్ని గౌరవిస్తూ రసాయనాలకు దూరంగా ఉంటే మన శరీరం మనకు కృతజ్ఞతగా ఆరోగ్యాన్ని, అందాన్ని తిరిగిస్తుంది. గుర్తుంచుకోండి, మెరిసే చర్మం అనేది కేవలం ఏదో అదృష్టం కాదు. అది మీరు మీ చర్మం పైన చూపేటటువంటి ప్రేమ అలాగే క్రమశిక్షణ తాలూకు ఫలితం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.